పిల్లల్ని కొడతాడు, వాళ్ళ ఫీజులు కట్టడు, వాళ్ళ చదువు గురించి చూడడు, మానమర్యాదలు పట్టించుకోడు. నా భార్య ఇంటికి వెళ్ళేటప్పటికీ నా మీద తగాదా పెట్టుకుంటోందని పరస్త్రీని కోరుకుంటాడు. ఒక దాంట్లోంచి 4 ఇంట్లోకి వెళ్ళిపోయాడు, సర్వభ్రష్టుని చేసి నాశనం చేసేస్తాడు. ఆఖరికి వాడు చచ్చిపోతే అమ్మయ్య పోయాడంట. ఎందుకు అయిపోయావు నువ్వు అలాగా? ఒక్క దాంట్లో కాలిట్టేవంతే 4 లాగేయగలడు. కాబట్టి ఈ 4 దుష్ఫలితములు 4 ఆశ్రయించి ఉన్నాయి. భాగవతం అందుకని విను అని చెప్పారు. ఈ జీవితం ఎక్కడ పాడైపోతోందో నీకు చెప్పేస్తాం, ఇది అర్థం చేసుకో. ఇంత అగ్నితప్పం జరగాలి, బంగారం అగ్నిహోత్రంలో ఉడకాలి. ఇప్పుడు ఇంత ఉడుకుతోంది, ఇప్పుడు రావాలి శుకుడు. ఇప్పుడు వస్తే తప్ప, మహానుభావుడు వచ్చి కూర్చుంటే తప్ప ఎదర భాగవతం ఇప్పుడు వస్తుంది. ఇంకా ఇప్పుడు వస్తే అది వింటూ ఉంటే మన జీవితాలు భగవద్ అనుగ్రహానికి అందుకు నోచుకుంటాయని చెప్పారు భాగవతం వింటే. ఇప్పుడు ఏమైంది? ఈ 4 ఇస్తే పరీక్షిత్తుకే తెలుసు కదా ఎవరు వెళ్ళరని. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒకదానికి ఎడితే 4 రకాలుగా భ్రష్టుడు అవుతాడు. కాబట్టి ఎక్కడికి ఎవడు వెళ్ళడు. ఆ నమ్మకంతోటే కదా పరీక్షిత్ ఇచ్చాడు ఈ స్థానాలు. కాబట్టి ఆ మాత్రం తెలివితేటలు కలిపురుషుడికి లేవండి. కాబట్టి కలిపురుషుడు ఏమనాలి ఇప్పుడు? ఎందుకంటే ఆ 4 స్థానాలు నాకు అక్కర్లేదనాలి. అక్కర్లేదంటే ఆయన ఆయతల బాగుంటాడు. అందుకే కలిపురుషుడు అంటే ఏంటి? చాలా తెలివితేటలుగా మభ్యపెట్టగలిగిన వాడు. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా అండి? మీరు పావుషేరు శనగపప్పు పట్టండి, నేను పావుషేరు ఓ కట్టుకొస్తాను, ఇద్దరం కలుపుకుని పంచుకు ఊదుకు తిందామన్నట్టు. ఎవడం ఓ కట్టుకు రావడం ఎందుకు, కలుపుకోవడం ఎందుకు, పంచుకోవడం ఎందుకు, ఊదుకు తినడం ఎందుకు? తను ఏదో తెచ్చినట్టు ప్రజ్ఞ అనమాట. అలా ఎంత మెహర్బా. నాకు లోకంలో చాలా విచిత్రంగా ఉంటాయి పోకడలు. పాపం ఒక ఆవిడ, ఏమంటే ఎప్పుడు చూసినా మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప, మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప అని నిష్కారణంగా మా అమ్మగారిని నాన్నగారిని తిడతారు. మీ అమ్మ చూడు, మీ నాన్న చూడు ఎప్పుడు అని చెప్పి పాపం వాళ్ళని తిడతారు. అదేమిటండి, మా అమ్మగారు నాన్నగారులలో ఒక్క సుగుణం లేదా అంటే ఆయన అన్నట్ట, సరే ఇవాళ నుంచి నేను మా అమ్మగారిని నాన్నగారిని పొగిడి మీ అమ్మగారిని నాన్నగారిని తిట్టను. మీ అత్తగారు మామగారి మంచివాళ్ళు,